హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఓవెన్ లేకుండా కేక్ ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: కాచిన గ్లాస్ పాలు, 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు బెల్లం, 1 కప్పు సూజీ రవ్వ, కొంచెం ఇలాచి, 1 కప్పు పెరుగు. ముందుగా బెల్లం, సూజీ రవ్వని గ్రైండ్ చేసుకుందాం. నెక్స్ట్ గోధుమ పిండి, ఇలాచి, కొన్ని పాలు, పెరుగు. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మొత్తం కలిసేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి, 2 స్పూన్స్ ఆయిల్, 1/2 కప్పు పాలు, మిగిలినవి తర్వాత ఇంకోసారి వేసుకోవాలి. మొత్తం కలిసిపోవాలి కదా. ఓకే, మిగిలిన పాలు మళ్ళీ ఒకసారి గ్రైండ్ పట్టేస్తే అయిపోతుంది. అయిపోయింది. ఇదంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి ఎలా అయిందో, మొత్తం కలిసిపోయింది మంచిగా. 1 స్పూన్ సోడా, టూటీ ఫ్రూటీస్ వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వేసుకొని 1 స్పూన్ తీసుకొని మొత్తం కలిపేసుకోవాలి. మా పిల్లలు వెయిటింగ్ కేక్ కోసం. ఇంకెంతసేపు అవుతుంది. ఒక మందం గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. పొడి పిండి వేసుకోవాలి. అలాగే దాన్ని కూడా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. కలిపి పెట్టుకున్న దాన్ని, కేక్ మిశ్రమాన్ని దాంట్లో వేసుకోవాలి. కలర్ఫుల్ కోసం కిందంగా కూడా టూటీ ఫ్రూటీస్ వేసాను. పైనంగా కొన్ని వేసుకుందాం. రెడీ అయిపోయింది. ఒక మందం పెనం తీసుకుని దానిపైన పెట్టేస్తే అయిపోతుంది. ఒక 50 మినిట్స్ స్లిమ్లో పెట్టాలి. బాగా ఉడికిపోతుంది. కిందంగా కూడా మాడిపోదనమాట, ఎందుకంటే మందం గిన్నెలు పెట్టినాం కదా మనం. ఓవెన్ లేకుండా ఇలా రెడీ చేసుకోవచ్చు. 50 మినిట్స్ ఆఫ్టర్, వావ్, ఉడికిపోయింది. వేడిగా ఉంది. చూడండి, వెనకాల కూడా ఏం మాడిపోలేదు. రివర్స్ తిప్పుకుందాం. చూడండి ఎలా వచ్చిందో. వావ్, కట్ చేస్తున్నారు. 12 అయింది, కేక్ కట్ చేస్తున్నారు మా వాళ్ళు. హ్యాపీ న్యూ ఇయర్, ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.